హాయ్ అండి. వంటల విశేషాలు బై లక్ష్మి. ఈవేళ రెండవ అన్నవరంగా పేరు ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి గుడి స్థల పురాణం ఏంటంటే, పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఆర్యపురం రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుకలు. ఈ ఈ సత్యనారాయణ స్వామి వారికి ఆలయంలో జరిగే కళ్యాణాలు, వ్రతాలు, ఏకాదశి మహోత్సవాలు ఏదైనా సరే మనకి అన్నవరంలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే అక్కడ స్వామివారికి వైశాఖ మాసంలో ఈ కళ్యాణం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి. ఈ సత్యనారాయణ స్వామి వారు, రమాదేవి అమ్మవార్లు ఇరువురు కూడా ఏకశిలా విగ్రహం మీద ఉన్నది. అందుకే ఇక్కడ రెండో అన్నవరం అని పేరైతే ఉందండి. ఈ ఆలయంలో అయితే మనకి 1997 సంవత్సరంలో ఈ విఘ్నేశ్వర స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారటండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారండి. అయినా మనకి ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. మనకి ముందర ఈవేళ ఈ కళ్యాణ మహోత్సవాలు, వ్రతాలు అన్నీ కూడా పసుపు దంచడం దగ్గర నుంచి మీకు ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. 3 రోజులు వీడియో అండి నేను తీసింది కష్టపడి. ఎందుకంటే మా సత్యనారాయణ స్వామి వారి గుళ్ళో ఎలా జరుగుతున్నాయో మనకి మన కళ్ళతో చూసినట్టుగా మీకైతే నేను ఈ విధంగా వీడియో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వ్రతాలు అయితే చెప్పనవసరం లేదండి, చాలా బాగా జరుగుతాయి. స్వామివారిని మన కళ్ళు ఎదురకుండా కొంచెం అంటే మనకి అన్నవరంలో అయితే అందరికీ బోల్డ్ మంది చేయించుకుంటారు. ఇక్కడైతే స్వామివారికి ఎదురకుండానే కూర్చుని దగ్గరగా అలా స్వామివారిని చూస్తూ సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఇది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయటం, స్వామివారికి బొగ్గని చుక్క పెట్టడం, అమ్మవారికి బొగ్గని చుక్క పెట్టడం ఎంతో ఎంతో చాలా చాలా బాగా జరిగాయండి. ఇంకా కళ్యాణ వేడుకలు అయితే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా వైభవంగా జరిగింది అని చెప్పుకోవాలి. మీకు ఇక్కడ ఒక దంపతులు అయితే స్వామివారికి ఉత్తర ధాన్యాలు, జీలకర్ర బెల్లం, స్వామివారికి దండలు, మధుపర్కాలు, తలంబ్రాలు బియ్యం, కొబ్బరి బండాలు, అమ్మవారికి గాజులు ఇవన్నీ కూడా దూరం నుంచి వచ్చాట. కళ్యాణం టైంలో ఉండం కాబట్టి స్వామివారికి అమ్మవారికి తమ గోత్రనామాలు చెప్పుకొని మరీ ఇచ్చి మరీ వెళ్ళిపోయారండి. ఒక నిజంగాను మనం పెట్టాలి ఎవరికైనా చెయ్యాలి అన్న ఏది పెట్టింది ఎప్పుడు ఏది అంటే మనం స్వార్థంగా ఆలోచించకూడదండో. ఎదటి వాళ్ళకి పెట్టేదైనా దేవుడికి పెట్టేదైనా సరే ఇచ్చేస్తేనే భగవంతుడు మనకి అంతకన్నా మంచి మనసుతో అండో, అది కూడా నేను చెప్పేస్తున్నాను, అంతకన్నా భగవంతుడు ఎక్కువే పెడతాడు. ఈవేళ ఇంకా కళ్యాణ వేడుకల్లో ఇంకా చెప్పనవసరం లేదు. చూశారు కదండి పెళ్లి వారిని ఎలాగా రిసీవ్ చేసుకుంటారో అన్నది అక్కడ కళ్యాణం అవుతూనే ఉంది. ఇక్కడ పానకాలైనా స్వామివారికి మజ్జిగలు అన్నీ పంచిపెడుతూనే ఉన్నారు. అలాగా ప్రసాదాల దగ్గర నుంచి కూర్చున్న వాళ్ళం కూర్చున్న చోట నుంచి కదలకుండా అన్నీ కూడా అలా చాలా చాలా గ్రాండ్గా చేశారు, బాగా చేశారు అని అనుకుంటాను. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ మంది వచ్చారండి జనాలైతేను. ఇంకా కళ్యాణంలో నేను కంటెంట్ దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను, కానీ మనకి అసలు కళ్ళతో చూస్తే స్వామివారు చాలా చాలా ఎంతో అందంగా అన్నమాట. ఇంకా అమ్మవారి బుగ్గను చుక్క పెట్టుకున్నది కూడా చాలా చాలా బాగా ఉన్నారండి. అంతే, అంతకంటే ఎంతమందిలో నేను దాటుకుని వెళ్ళి వీడియో అయితే ఇది ఒక్కటే తీయగలిగాను అంతేనండి. మొత్తం కళ్యాణమైనా వేడుకలైనా మనం ఎప్పుడైనా సరే స్వామివారికి కళ్యాణం మనం చేయించుకుంటామని అనుకున్నా సరే అనుకున్నవంటే జరుగుతూ ఉంటాయట. ఇంకో విషయం అండి, మనం పిల్లలకి మనం మొక్కుకున్నా కూడా అక్కడ కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయట. ఇప్పుడు కూడా చాలా బాగా మంచి జరుగుతుందంట వాళ్ళకి. పిల్లల అన్నప్రాసనలైన వ్రతాలైనా సరే, సత్యన వ్రతాలైనా, అన్నప్రాసనలైనా, ఏ ఫంక్షన్ అయినా సరే అక్కడ స్వామివారి గుళ్ళో చేసుకుంటూ ఉంటారు శుభకార్యాలన్నీ కూడాను. ఇంకా 100 సంవత్సరాల చరిత్ర అంటే 30 సంవత్సరాలు కిందట వీళ్ళు మాకు ఇప్పుడు కళ్యాణం చేసేవాళ్ళు కూడా 30 సంవత్సరాల కిందట చేస్తూ ఉన్నారటండి. అప్పటి నుంచి కూడా వీళ్ళే గుడికి పూజ అవి నిర్వహిస్తున్నారు దేవుడికి. వీళ్ళిద్దరూ వాళ్ళ కోడళ్ళండి. అది నెక్స్ట్ ఏంటంటే ఇంకా దేవుడి విషయంలో మనకి 100 సంవత్సరాల చరిత్ర అంటే అంతకుముందు అంటే తరతరాలు చెప్పుకునేవే. ఏకశిలా విగ్రహం ఈ అమ్మవారిది, రమాదేవి సత్యనారాయణ స్వామి వారిది, అమ్మవారిదిను
ఈ ఫుల్ వీడియో పెట్టేశానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసున్న కంటెంట్ మాత్రమే నేను చెప్పాను. నేను దేవుడి కంటెంట్ మాత్రమే ఎక్కువ తీయాలి అని నాకు ఇంట్రెస్ట్. అందుకే మీకు 3 రోజులు కంటెంట్ అంతా కూడా అలా దాచి ఇప్పుడైతే పెడుతున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కళ్యాణాన్ని పూర్తిగా తిలకించండి. ఇంకా మరిన్ని వీడియోలు కూడా నీకు ఎప్పుడూ ఫుల్ వీడియో పెడుతూ ఉంటాను. ఇది నేను ఎందుకు పెడుతున్నానంటే నాకు అందరూ చెప్తూ ఉంటారు, లక్ష్మి గారు మేము చూడకపోయినా సరే మీ ద్వారా మేము ఈ వీడియో చూడగలుగుతున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి నాకు నిజంగాను. ఎందుకంటే నేను ఏ సహకారం అంటే కనీసం ఉన్నవాళ్ళు మా అత్తయ్య గారు అంటూ ఉంటారు, హైదరాబాద్లో చెప్తూ ఉంటారు, కళ్యాణం అది చూడలేకపోయినా మా ఉన్నప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు అని అంటూ ఉంటారు. అది నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ కంటెంట్ ఆవిడ చూస్తూ ఉంటే బాగుంది అని చెప్తూ ఉంటే ఒక తృప్తి అన్నమాట నాకు. నేను చూపించాను అని ఒక చిన్న ఆనందం నాకు. ఇదండి నా కంటెంట్. ఎప్పుడు కూడా నేను టెంపుల్స్ అవి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మ్యాక్సిమం రెగ్యులర్గా అంటే వీక్లీ వెళుతూ ఉంటాను కాబట్టి ఆ కంటెంట్ ఆ స్టోరీ దాన్ని బట్టి నేను చెప్పగలిగి పెడుతూ ఉంటాను. అవి కంటెంట్ పెట్టి నాకు వీడియోలు ఇలా స్టోర్గా చిన్న షార్ట్లా తీసి కంటెంట్ అంతా కొలెక్ట్ చేసి పెట్టడానికి కూడా చిన్న టైం తీసుకుంటుంది నాకు. ఇప్పుడు కూడా సేమ్ అంతేనండి. 3 days అయితే టైం తీసుకుని ఫుల్ వీడియో పెట్టేశానండి. మా కళ్యాణాలు సంబరాలు దేవుని గుళ్ళోను చాలా బాగా వైభవంగా, ఎంతో వైభవంగా జరిగిన మా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటే సమర్పయామి యుగే వందేవ సరళాం శతం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయుగ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక సత్యమధీమహి పశురాగోపవన్నస్య మధురేశ్వరస్య రక్షణ లోక సంరక్షణం ప్రజామేకా సంగీతనాకాశమధేంద్రాసురంగయో సతతం దీర్ఘమాయో మేతాని హవిగుంజి భవంతి ధావంతో వై దేవానాగుం సమాః భూయాన్ ప్రయచ్చంతే. ఓం దత్సత్యం ఓం దత్సర్వ ఓం దత్పురో నమః శరద బోధ బాగుందండి.